హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్ వేసే విధానం. చాలామంది హ్యాండ్స్ వేయడం ఎలాగని కామెంట్ చేస్తున్నారు. చూడండి, నేను షోల్డర్ ఎక్కువ అయ్యింది. ఎప్పుడు కానీ షోల్డర్ ఎక్కువైతే నెక్ వైపు కట్ చేయొద్దు, చంక వైపే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత చూడండి లోతు ఎలా పెడుతున్నాను. లోతు చూసుకోండి. ముందు భాగంకు లోతు వచ్చే విధంగా పెట్టేసి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కూడా కొత్త వాళ్ళకి బేసికల్ తెలియదు. కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ చేతిని ఎలా పట్టుకున్నా నేను ఎలా వేస్తున్న ప్రాసెస్ చూడండి. ఎక్కువ తక్కువ కావద్దు, లాగద్దు, సాగదీయొద్దు బట్టను. కొంతమంది ఇట్లా లాగుతారు, సాగదీస్తారు, దానివల్ల కొంచెం ఎక్కువైంది కొంచెం తక్కువైందండి అని అంటారు. అలా కాకుండా చూడండి ఎంత నీట్గా వేసుకుంటా రావాలి. ఇలాగా మీరు కూడా ఇలా వేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసి మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాను చూడండి. ఆ మిడిల్ నుంచి స్టార్ట్ చేసినా సరే, ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసినా సరే, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రెండో కుట్టు కూడా పడుతుంది. రెండు కుట్టు అయితే కంపల్సరీ వేసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారేమో చేతి పైన ఉంటుంది, ఒకసారేమో బాడీ పైన ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బాడీ పైన ఉంది, బాడీ పైన ఉన్నది చేతి కింద ఉన్న మనం కింది దాన్ని కిందనే ఉంచేసి పైన దాన్ని పట్టుకోవాలి. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే రెండు సమానం ఒకటేసారి పట్టుకుంటారు, కింది క్లాత్ పడుతుంది, అచ్చు పైన పడుతుంది. మాకు పడడం వల్ల ముడతలు ముడతలు వస్తుంది అని అడుగుతున్నారు. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పైన బాడీ మాత్రమే వేయాలి, కిందిది వేయొద్దు. అంటే కింది క్లాత్ అస్సలే పట్టుకోవద్దు, పైన క్లాత్ మాత్రమే పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా మన నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ తక్కువ వచ్చిందా, మరి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి అడ్జస్ట్ అనేది నేను షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియో పెడతా. షార్ట్ వీడియో కూడా ఒకటి ట్రై చేస్తాను. చూడండి మీరు, నేను ఎలా అడ్జస్ట్ చేసిన, పక్కల కుట్టు ఎట్లున్నాయి, నేను ఎలా సెట్ చేసిన, మరి ఎక్కువ తక్కువ అందరికి ఎందుకు వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.